పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు చాలామంది ఐవీఎఫ్ సెంటర్స్‌లో కన్సల్ట్ అవుతున్నప్పుడు, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పే ఒక అబద్ధం ఏమిటి అనంటే, అందరూ ఐవీఎఫ్ సెంటర్స్‌లోనూ ఐవీఎఫ్ చేస్తారు. మా దగ్గర ఐవీఎఫ్ గాదు. ఐవీఎఫ్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నికో లేకపోతే ఐవీఎఫ్ నెక్స్ట్ లెవెల్ ప్రొసీజరో ఇక్సీ అని ఉంటది. సో, మేము ఐవీఎఫ్ కాదు చేసేది. దానికన్నా లేటెస్ట్ ప్రొసీజర్ ఇక్సీ చేస్తాము అని చెప్పి పేషెంట్స్ దగ్గర చాలా ఎక్కువ మనీ చార్జ్ చేస్తున్నారు. అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ చెప్పే మాటల్లో ఎంత నిజం ఉంది? ఐవీఎఫ్ అంటే ఏమిటి? ఇక్సీ అంటే ఏమిటి? అండ్ ఐవీఎఫ్‌కి ఎంత సక్సెస్ ఉంటది? ఇక్సీకి ఎంత సక్సెస్ ఉంటది? అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్ సంబంధించి కౌంట్‌లో ప్రాబ్లమ్ గానీ, కదలికలలో ప్రాబ్లమ్ గానీ, లేకపోతే స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నా లేదా ఎజోస్పెర్మియా అంటారు. అటువంటి ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అనంటే, మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటది. సో, ఆ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి అనంటే, మా దగ్గర ఐవీఎఫ్ చేయము. మేము లేటెస్ట్ టెక్నిక్ ఇక్సీ చేస్తాము అని చెప్పేసని చెప్తారు. మేము ఐవీఎఫ్ కాదు ఇక్సీ చేస్తామని చెప్పి పేషెంట్స్ దగ్గర చాలా ఎక్కువగా మనీ కూడా తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఐవీఎఫ్ చేస్తారు. మేము ఇక్సీ చేస్తాం కాబట్టి మా దగ్గర వాళ్ళకన్నా ఎక్కువ చార్జ్ చేస్తాము. ఎందుకంటే ఎక్కువ సక్సెస్ ఉంటది. లేటెస్ట్ ప్రొసీజర్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ఐవీఎఫ్ అంటే ఏమిటి? ఇక్సీ అంటే ఏమిటి? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్. ఇక్సీ అనంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. సో, ఐవీఎఫ్‌కి, ఇక్సీకి తేడా ఏమైనా ఉందా అనంటే, ఐవీఎఫ్‌కి, ఇక్సీకి ఎటువంటి తేడా ఏమీ లేదు. ఐవీఎఫ్ అనేది ఒక వేగ్ టర్మ్. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే స్పెర్మ్‌ని, ఎగ్‌ని కలిపే ప్రాసెస్‌ని టెస్ట్ ట్యూబ్‌లో గనక స్పెర్మ్‌ని, ఎగ్‌ని కలిపితే దాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు. ఆ స్పెర్మ్‌ని, ఎగ్‌ని టెస్ట్ ట్యూబ్‌లోనో లేకపోతే సెపరేట్ మీడియాలోనో బయట కలిపే పద్ధతి ఇక్సీ అనమాట. సో, స్టేట్ వైడ్‌గా కాదు, కంట్రీ వైడ్‌గా, వరల్డ్ వైడ్‌గా ప్రపంచంలో ఎక్కడైనా సరే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మినిమమ్ 15-20 ఇయర్స్ నుంచి ఐవీఎఫ్ అనేది ఇక్సీ పద్ధతిలోనే చేస్తారు. ఆ చెప్పిన హాస్పిటల్ వాళ్ళు ఒక్కళ్ళే ఇక్సీ చేసి మిగతా వాళ్ళు ఐవీఎఫ్ ఏం చెయ్యట్లేదు. ఐవీఎఫ్ అనే మాట వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఐవీఎఫ్‌ని ఇక్సీ పద్ధతిలో చేస్తారు. 2 వేరు వేరు కాదు. అసలు యాక్చువల్‌గా ఐవీఎఫ్ చేసే పద్ధతేంటి? దాన్ని మొత్తం ఏమంటారు అనంటే ఐవీఎఫ్ ఇక్సీ అనంటారు. అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. అది కరెక్ట్‌గా చేసే పద్ధతి. కానీ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు మార్కెటింగ్ కోసమో, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు తీసుకోవటానికో, ఎక్కువ పేషెంట్స్‌ని తెప్పించుకోవటానికో, మేము ఐవీఎఫ్ కాదు, మేము ఇంకా దానికన్నా లేటెస్ట్ టెక్నిక్ ఇక్సీ చేస్తామని చెప్పి చెప్తారు. ఇక్సీ అన్నా, ఐవీఎఫ్ అన్నా ఆల్‌మోస్ట్ 2 ఒకటే. ఐవీఎఫ్‌ని అందరూ కూడా ఇక్సీ పద్ధతిలోనే చేస్తారు. ఆ ఒక్క సెంటర్‌లోనే కాదు. వరల్డ్ వైడ్‌గా ఆంధ్ర, తెలంగాణలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎవ్వరైనా సరే ఐవీఎఫ్ అనే దాన్ని ఇక్సీ పద్ధతిలోనే చేస్తారు. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ లేదా ఇక్సీ అనంటే స్పెర్మ్‌ని తీసుకొని సెమెన్ శాంపిల్‌లో ఉన్న హెల్తీ స్పెర్మ్స్‌ని తీసుకొని, ఆ స్పెర్మ్‌ని ఇంజెక్షన్‌లో తీసుకొని ఎగ్ లోపలికి ఆ మైక్రో నీడిల్‌తో ఎగ్ లోపలికి ఆ స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేసే పద్ధతిని ఇక్సీ అంటారు. ఐవీఎఫ్ చేయాలి అనంటే ఎవరైనా ఈ పద్ధతిలోనే చేయాలి. అట్లా చేస్తేనే ఐవీఎఫ్ సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ ఉంటది. సో, ఎవరైతే ఈ దంపతులు ఐవీఎఫ్ సెంటర్స్‌కి వెళ్తున్నారో, వాళ్ళు మేము ఐవీఎఫ్ కాదు చేసేది, మేము ఐవీఎఫ్ కన్నా లేటెస్ట్ ప్రొసీజరు ఇక్సీ చేస్తున్నాము. సో, కాబట్టి మా దగ్గర సక్సెస్ ఎక్కువుంటది. మా దగ్గర ఎక్కువ చార్జ్ చేస్తున్నామని చెప్తున్నారో, అయన్నీ దొంగ మాటలే. అయన్నీ మిమ్మల్ని అట్రాక్ట్ చేయటానికి, మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి చెప్పే మాటలు. ప్రపంచంలోనే చివరికి మన ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ఉన్న చిన్న చిన్న టౌన్స్‌లో కూడా ఐవీఎఫ్ అనేది ఇక్సీ ద్వారా చేసే పద్ధతి. అంతేగాని ఏదో ఒక హైదరాబాద్‌లోనో, లేకపోతే విజయవాడలోనో, వైజాగ్‌లోనో ఇక్సీ చెయ్యట్లేదు. శ్రీకాకుళం, విజయనగరము లేకపోతే రిమోట్ ఏరియాస్‌లో ఉన్న ఐవీఎఫ్ సెంటర్స్‌లో కూడా ఐవీఎఫ్ అనేది ఇక్సీ ద్వారానే చేస్తారు. సో, ఐవీఎఫ్ కాదు, మేము ఇక్సీ చేస్తున్నామనే దానికి మీరు ట్రాప్ అయిపోయి, ఎక్కువ డబ్బులు పే చేస్తా, అనవసరంగా వాళ్ళు చెప్పే సక్సెస్ రేట్‌లు నమ్ముతా మోసపోవద్దు. ఎవ్వరైనా సరే ఐవీఎఫ్ అనేది ఇక్సీ పద్ధతిలోనే చేస్తారు. కానీ వాళ్ళేంటంటే డామినెన్స్ కోసమో, మార్కెటింగ్ కోసమో, లేకపోతే పేషెంట్స్‌ని ఎక్కువగా చార్జ్ చేయటం కోసమో చెప్పే మాటది. సో, ఎవరైతే ఈ పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో, ఎప్పుడైనా సరే అసలు మీ సైడ్ నుంచి ఈ పిల్లలు లేకపోవటానికి కారణం ఏంటి? మగవాళ్ళ సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే డెఫినిట్‌గా వాళ్ళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటనేది తెలిసిద్ది. సో, ఎవరైతే ఈ పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో, మీరు జస్ట్ ఈ మార్కెటింగ్ ట్రాప్స్‌కి పడి మోసపోవద్దు. మాక్సిమమ్ ఐవీఎఫ్‌కి కాస్ట్ వచ్చేసి ఎవరి దగ్గరైనా
సరే ఒక సర్టెన్ కాస్టే ఉంటది. అంతేగాని ఐవీఎఫ్‌కి ఒక రేటు, ఇక్సీకి ఒక రేటు ఉండదు. ఎవరైనా సరే ఇక్సీ పద్ధతి ద్వారానే ఐవీఎఫ్ చేసేది. థాంక్ యూ.